హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్‌గా ముందు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాయిలింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకొని 1/4 కప్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా! ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన స్టవ్ మీద పెట్టిన వాటర్ బాగా బాయిలింగ్ అవుతాయి. సో, అప్పుడు ఈ ఫ్లోర్‌ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక స్టవ్ సిమ్‌లోనే పెట్టి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ ఇది మిక్స్ చేస్తూ ఉండంగా అది కొంచెం దగ్గరికి అవుతుంది, చిక్కబడుతుంది. అప్పటి వరకు కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది కొంచెం ఉడికి చిక్కబడ్డాక ఇక్కడ చూసారు కదా! ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులో హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్‌కి తగ్గట్టు. నేనైతే హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. సో, ఇది కొంచెం బెల్లం కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేయాలి. ఏదైనా స్వీట్‌లో ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో, ఒక చిటికెడు సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. లేదంటే పైన మీగడలాగా కడుతుంది. అప్పుడు టేస్ట్ అంత బాగుండదు. సో, ఇది పూర్తిగా చల్లారే వరకు ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా రాగి జావా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాల బదులు కొంతమంది మజ్జిగ కూడా యాడ్ చేసుకుంటారు. దాన్ని రాగి అంబలి అంటారు. అది కూడా చాలా హెల్తీ. దీన్ని డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ చేయండి. బాయ్.